హాయ్ అందరికీ. మా పాపకు పెట్టే ఒక లంచ్ రెసిపీని చూపిస్తున్నాను. ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కరివేపాకు, జీలకర్ర తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ బియ్యం, కొంచెం కందిపప్పు, కొంచెం ఎర్రపప్పు, ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటో ఇంకా కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయలు 2 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బియ్యం, పప్పులు కడిగి మంచిగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకి. ఒక కుక్కర్‌లో హాఫ్ స్పూన్ ఆయిల్ ఏసేసి, ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి జీలకర్రని. కొంచెం ఫ్రై అయినాక అందులోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీ వచ్చేసి మనము 1 ఇయర్ నుంచి 2½ ఇయర్ పిల్లల వరకు పెట్టొచ్చు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా అందులో వేసి కొంచెం వేగనివ్వాలి. బెండకాయలు వేగినాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసి కొన్ని వాటర్ కలుపుకొని అది మంచిగా మగ్గనివ్వాలి. అలాగే నేను ఇందులో కొంచెం ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న బియ్యము, పప్పులు అందులో వేయాలి. వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇందులో బెండకాయ తీసుకుంటున్నాను. మీరు ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు. నేను రోజు ఒక వెజిటేబుల్ యాడ్ చేస్తాను మా పాపకి. ఇందులో నేను 2½ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా డైలీ ఒక పొటాటో కూడా నేను యాడ్ చేస్తాను. ఇందులో పొటాటో కూడా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసేయాలి, ఆలుగడ్డ. సో ఇందులో చిటికెడు కారం కూడా వేసి కలిపి విజిల్ పెట్టేసుకోవడమే. ఇంకా 8 విజిల్స్ రానివ్వాలి. నేనైతే 8 విజిల్స్ వచ్చే వరకు చూస్తాను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని మ్యాషర్తోని మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకొని వేడి వేడిగా పిల్లలకి కొంచెం నెయ్యి వేసేసి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది రెసిపీ. పిల్లలకు కొంచెం కారం పెట్టడం అలవాటు చేస్తుండాలి, కొంచెం కొంచెమే, లేకపోతే వాళ్ళు కారం అస్సలు తినరు. సో మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది, సూపర్ అని చెప్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. మా పాపకు పెట్టే ఒక లంచ్ రెసిపీని చూపిస్తున్నాను. ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 టమాటాలు, కరివేపాకు, జీలకర్ర తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ బియ్యం, కొంచెం కందిపప్పు, కొంచెం ఎర్రపప్పు, ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటో ఇంకా కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయలు 2 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బియ్యం, పప్పులు కడిగి మంచిగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకి. ఒక కుక్కర్‌లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి జీలకర్రని. కొంచెం ఫ్రై అయినాక అందులోనే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీ వచ్చేసి మనము